నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు. ప్రచార రథాలను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. మాజీ సీఎం రోసయ్య విగ్రహ ఏర్పాటును అధికారులు అడ్డుకోవడంపై టీడీపీ ఆగ్రహం. వైసీపీ అరాచకాలను సాగనివ్వమన్న టీడీపీ నేత పెమ్మసాని. మార్చి 12న వర్చువల్ గా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. గుంటూరు రైల్వే డివిజన్ లో మేనేజర్ రామకృష్ణ వెల్లడి. వైభవంగా అమరావతిలో బ్రహ్మరాంబ సమేత అమరేశ్వర స్వామి రథోత్సవం. పాల్గొన్న భక్తులు. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. మేనిఫెస్టో రూపకల్పనకు భారతీయ జనతా పార్టీ ప్రజల అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారు అనే అంశంపై 2 బాక్సులు ఏర్పాటు చేస్తామన్నారు. 9 జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దుష్టి శిక్షణ, శిష్ట రక్షణ కోసమే టీడీపీ జనసేనలతో బీజేపీ పొత్తులు పెట్టుకుందని పురంధేశ్వరి వివరించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల నగారా మోగినటువంటి నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక మేనిఫెస్టో తోటి ముందుకు రావడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో అంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రజలు కనుక మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మేము ప్రజల కోసం ఏమి చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాము. పట్టాభిపురం మెయిన్ రోడ్ లో మాజీ సీఎం కొనిచెట్టి రోసయ్య విగ్రహం ఏర్పాటును కార్పొరేషన్ అధికారులు అడ్డుకోవడంపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. విగ్రహం ఏర్పాటు ప్రాంతాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ బాబు, రావిపటి సాయి, జనసేన నేత నేరెళ్ల సురేష్, ఇతర నాయకులు పరిశీలించారు. రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన రోసయ్య విగ్రహం ఏర్పాటు చేస్తే ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు పెమ్మసాని చంద్రశేఖర్. వీధి వీధిన వైఎస్ఆర్ విగ్రహాలు పెడుతుంటే అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే రోసయ్య గారు సమర్థవంతంగా ఈ రాష్ట్రానికి దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు సేవలు అందించారు. మరి అలాంటి వ్యక్తి తర్వాత రాష్ట్రానికి కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. వారి జ్ఞాపకార్థం అంటే వైశ్యుల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిపి వారి సొంత డబ్బులతో ఒక విగ్రహాన్ని పెట్టి తయారు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిన్న ప్లాన్ చేసినప్పుడు దీనికి రాజకీయ కారణాలు తీసుకువచ్చి వాటిని ఆపే పని చేశారు. తెలుగుదేశం పార్టీ వారు ముందు ఈ విగ్రహాన్ని పెట్టారనే ఒకే ఒక కారణంతో ఆపటం అనేది ఎంతవరకు సమంజసమో అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు దాదాపుగా ప్రతి వీధికి ఉన్నాయి. దీన్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. రోసయ్య గారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయండి? 1, 2. ఆ 1, 2కి కూడా మరి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఏపీ రైల్వే శాఖలో మార్చి 12న ప్రధానమంత్రి మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ తెలిపారు. పట్టాభిపురం డిఆర్ఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 85 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రధానమంత్రి మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని చెప్పారు. గుంటూరు డివిజన్ పరిధిలో 7 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీఎం కమలాకర్ బాబు, డిఈఎస్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. 12th March 2024 రోజున హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ లింక్ ద్వారా ఆన్లైన్ వచ్చి ఆయన ఎన్నో ప్రాజెక్ట్స్ వర్త్ నియర్లీ 85,000 crores వర్త్ 85,000 crores దేశానికి అంకితం కానీ ఫౌండేషన్ స్టోన్లే శంకుస్థాపన కానీ చేస్తారు. అలాగే సెవరల్ ట్రైన్స్, వందే భారత్ ట్రైన్స్ కూడా ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు పాన్ ఇండియన్ రైల్వేస్. ఆంధ్రప్రదేశ్లో మాత్రం
133 OSOP వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాల్స్ అనేది 133 నెంబర్స్ ఆ రోజున చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ ట్రైన్ వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, అది కూడా వందే భారత్ ట్రైన్ అనేది ఆ రోజున ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని అన్నారు మాజీ మంత్రి నౌకానంద్ బాబు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బట్టిప్రోలు మండలంకు చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆనంద్ బాబు వారిని ఆహ్వానించారు. మద్దతు ధర గ్యారంటీ చట్టంతో పాటు రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా మార్చి 14న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు మద్దతుగా గుంటూరు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో రైతు సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో మోడీని గద్దెదించుకుంటే రైతులకు, కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఈ నెల 14వ తేదీ చలో ఢిల్లీ కార్యక్రమం పిలుపివ్వడం జరిగింది. గతంలో నరేంద్ర మోడీ ఢిల్లీ రైతు కూడా తలవొగ్గి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీని నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ మరొక రెండో పోరాటం సాగుతున్న పరిస్థితి అందరూ చూస్తున్నారు. అందువల్ల ఈ నెల 14వ తేదీన చలో ఢిల్లీ పేరుతోటి రామలీలా మైదానంలో లక్షలాది మందితో సభ జరగబోతుంది. ఆ సభ సందర్భంగా గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల ప్రచారం చేసి మండల స్థాయిలో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి గుంటూరు జిల్లా రైతు సంఘాల సమన్వయ సమితి మరియు కార్మిక సంఘాలు ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అంటే రేపు జరగబో ఎన్నికల్లో నరేంద్ర మోడీ దిగితే తప్పక లేకపోతే భవిష్యత్తులో భారతదేశం అభివృద్ధి కుంటుపడే విధంగా వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పడం. కార్మిక కర్షక ఐక్యతతోటి నెల 14వ తేదీన గుంటూరు జిల్లాలో అన్ని మండలాల్లో జరిగే కార్యక్రమం రైతులు, వ్యవసాయ కూలీలు, అదేవిధంగా కౌలు రైతులు, కార్మికులు, ప్రజలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అమరావతిలోని బాలచాముండిక సమేత అమరలింగేశ్వర స్వామి దివ్య రథోత్సవం వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి రథాన్ని లాగుతూ పునీతులయ్యారు. హరనామ స్మరణతో అమరావతి మార్మోగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళోత్సవం నిర్వహించారు. అరండల్పేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను సత్కరించారు. కుటుంబంతో పాటు సమాజాభివృద్ధికి మహిళలు విశేష కృషి చేస్తున్నారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. మహిళలకు చట్టసభలో ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమాజ హితం కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేక కార్యక్రమాలను చేపట్టి కొనసాగిస్తుందన్నారు సంస్థ చైర్మన్ పౌలూరి రమేష్. ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలతో చూస్తే ఉదాహరణకి నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి స్కాండినేవియన్ కంట్రీస్ ఉన్నాయి. అక్కడ 45% మంది మహిళలు చట్టసభల్లో ఉన్నారు. 40% మహిళలు చట్టసభల్లో ఉన్న ఆ దేశాల్లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో మొదటి 10 స్థానంలో ఆ దేశాలు ఉన్నాయి. తలసరాదాయాలు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, స్త్రీ పురుష సమానత్వం కానీ, ఇక్కడ ఏ యాంగిల్ తీసుకున్నా కూడా మొదటి 10 స్థానాల్లో ఈ 4 దేశాలు. ఈ 4 దేశాల యొక్క మొత్తం జనాభా మన ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభాలో సగమే. అలా అత్యున్నతంగా అభివృద్ధి కావడానికి మహిళల పాత్ర కూడా అక్కడ ఎక్కువ ఉండడం కూడా ఒక మొత్తం ప్రపంచంలో 199 దేశాలు పరిశీలిస్తే
భారతదేశం 174వ స్థానంలో ఉంది మహిళల యొక్క ప్రాతినిధ్యం చట్టసభలో. అంటే చాలా తక్కువ ఉన్నాడు. గతంలో మనం పంచాయతీరాజ్ యాక్ట్కి 73-74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినప్పుడు 33% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చారు. దానివల్ల చాలా మంది మహిళలు కింది స్థాయి గ్రామంలో సర్పంచ్గా కానీ జడ్పీటీసీగా ఎంపీటీసీగా రకరకాల పదవులు. మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రస్తుతం చాలా మంచి సంస్థగా ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు తెచ్చుకుంది. దీన్ని అత్యున్నతమైన సేవా సంస్థగా ఆంధ్రప్రదేశ్లోనే నంబర్ 1 సంస్థగా దీన్ని తీసుకెళ్లాలని మానవతాలో ఉన్న ఈ 70,000 మంది సభ్యులు, ఫౌండర్ గారు రామచంద్రారెడ్డి గారు, స్టేట్ డైరెక్టర్స్, సెంట్రల్ కమిటీ చైర్మన్స్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని మేమందరం ఆ దిశగా ముందుకు పెడుతున్నాం. మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా మనం ఎంతో సేవా కార్యక్రమాలు మరియు సమాజానికి మంచి పనులు చేయాలి. కాబట్టి ఇప్పుడున్న 1,129 మంది సభ్యులు చాలా ఎక్కువ మంది పెరగాలని, ఈ సంస్థ ద్వారా మనం ఎన్నో మంచి కార్యక్రమాలు పేద ప్రజలకు చేస్తూ మనం ముందుకు వెళ్ళేలాగా అందరూ సహకరించాలని కోరుతూ చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కొట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. బృందావన్ గార్డెన్స్ కమ్మజొన్న సేవా సమితిలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు, పైనీర్ సంస్థల చైర్మన్ చుక్కపల్లి రమేష్ చేతుల మీదుగా మహిళలకు ఉచితంగా 70 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లపై శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. దీని యొక్క విలువ, దీని యొక్క అవసరం ఉందనేది తెలుస్తుంది. మాకు 2 నెలలు క్రమం తప్పకుండా వచ్చి నేర్చుకొని ఈ మిషన్ ఈ రోజు ఇది తీసుకొని మీరు జీవితంలో స్థిరపడడానికి ఉపయోగపడుతుందంటే అది మీరు అట్లా రావడం అనేది మిమ్మల్ని అభినందించాలి. ఇవాళ రేపు కోరుకొస్తున్నాము అని అంటే ఎగబడి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. కానీ బట్ అది సద్వినియోగం చేసుకునే వాళ్ళ సంఖ్య 100కి 10 మంది కూడా అవుతారు. కానీ మిమ్మల్ని నిజంగా మా పాలకమండలి తరఫున, చేతన ఫౌండేషన్ తరఫున మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. యాక్చువల్గా మా చేతన ఫౌండేషన్ 2016లో స్థాపించబడిందండి. ఈ చేతన ఫౌండేషన్ ద్వారా చాలా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. మీ గుంటూరులో ఫస్ట్ టైం ఒక ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అది లాస్ట్ డిసెంబర్ నవంబర్ నుంచి ఏర్పడి ఫస్ట్ బ్యాచ్లో 3 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. ఈచ్ ట్రైనింగ్ ప్రోగ్రాము 45 days to 2 months 25 to 30 members ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్లాస్ అయిపోయింది. వాళ్ళందరికీ మిషన్లు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు సెకండ్ బ్యాచ్ టర్మ్లో కూడా 3 బ్యాచ్లు ఆల్రెడీ 2 బ్యాచెస్ ట్రైనింగ్ అయిపోయింది. ఈ 3rd బ్యాచ్ నడుస్తుంది. ఈ ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళకి మీకు ఈరోజు ఈ మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. 70 మిషన్లు. డాక్టర్ మండవ శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. పేదల డాక్టర్గా, పోలీస్ డాక్టర్గా ఆయన ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. పలువురు ప్రముఖులు డాక్టర్ మండవకు బర్త్డే విషెస్ తెలిపారు. మండవ శ్రీనివాస్ గారి జన్మదిన సంబరాలు అయితే మాత్రం అంబరాన్ని అంటున్నాయి. దాంట్లో మరి మండవ శ్రీనివాస్ గారు మరింత ఆరోగ్యవంతంగా, మరింత ప్రజల మనిషిలాగా ఎప్పుడూ మనల్ని పొందాడు. ప్రజల మనిషిగా, పోలీస్ మనిషిగా కూడా, పోలీస్ డాక్టర్గా కూడా చాలామంది కొనియాడుతూ ఉంటారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను వచ్చానండి. అదే టైంలో పుట్టినరోజుతో పాటు బ్లడ్ డొనేషన్ కూడా చేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ని ఎన్నుకున్నందుకు నేను ముందుగా మండవ శ్రీనివాస్ గారికి, ఆయన గవర్నమెంట్ డాక్టర్గా పనిచేసి ఉన్నారు కాబట్టి వచ్చే ప్రతి ఒక్క రక్తపు బిందువు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాడికి చెందాలన్న ఆయన ఆశయం అయితే మాత్రం అద్భుతమైంది. కాబట్టి ఆయనకు మరి చేతులెత్తి నమస్కరిద్దాం. టీడీపీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో గుంటూరు నుంచి ఏటుకూరు వరకు బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నజీర్ అహ్మద్ తో పాటు జన సైనికులు పాల్గొన్నారు.
వాకర్స్ ఇంటర్నేషనల్ తొలి జిల్లా కేబినెట్ సమావేశం జరిగింది. నూతనంగా ఎన్నికైన సభ్యులు బాధ్యతలు చేపట్టారు. నడకతోనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు హనుమంతరావు. వాకర్స్ ఇంటర్నేషనల్ ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఏవైతే నాకు బాధ్యతలు అప్పగించారో అవి ఖచ్చితంగా చేస్తాను, నిర్వర్తిస్తాను. మనం ఆరోగ్యమే మహాభాగ్యం, దానికి నడకతోనే సాధ్యం. ప్రతి ఒక్కరూ నడవాలి, నడిపించాలి. ఎందుకంటే మనం ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ స్థాపించిందే ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా ఉండాలి. అది ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ నడవాలి. ఆరోగ్యంతో పాటు మనతో పాటు అందరికీ ప్రతి ఒక్కరికి మనం ఆరోగ్యంగా ఉండాలంటే నడవాలి, నడకతోనే సాధ్యమని తెలియజేయడం కోసం మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి. ఈ సంస్థ అభివృద్ధి ఉండాలి, ఈ సంస్థకి మనం ఇది ఉండాలంటే సంస్థ కూడా మనం మూలనిధి ఏర్పాటు చేయాలి. ఆ మూలనిధి కోసం మనం ఎంజీఎఫ్ కానీ ఇవి ఏర్పాటు చేస్తున్నాం. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ రామలింగారెడ్డి పాల్గొని నేత్ర సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వయసు పైబడినప్పుడు శుక్లాల సమస్య వస్తుందని, దానిని అశ్రద్ధ చేయకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటే కంటి చూపుకు ఇబ్బంది ఉండదన్నారు. ఈ మ్యాక్యులాని కంటి రెటినాలో చిన్న స్పాట్ ఉంటుంది. ఆ స్పాట్లోనే మనకు చూపు కనపడే దానికి వచ్చే రక్తనాళాలు కానీ రక్తం సరఫరా కానీ అది సరిగ్గా జరగనప్పుడు, లేదు ఈ రక్తం బయటకు వచ్చి దాని చుట్టూ కొవ్వు కణాలు పేరుకున్నప్పుడు అది డీజనరేషన్ అంటాం. అప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా వాళ్ళకి ఎక్కడైతే మనం చూస్తుంటామో ఆ ప్లేస్లో చిన్న చుక్క కనపడదు. మళ్ళీ వాళ్ళ వైపు చూస్తే మీరు కనపడతారు, వాళ్ళ కళ్ళు కనపడదు. సో మనం చూసిన ప్రదేశంలో కనపడకుండా పోతుంది ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్. అందువల్ల ఎంత ఇదే వేయాలని ఏం లేదు, కానీ డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టింది. ఈ సంవత్సరం 4 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ పెట్టారు. అలా ఈ శుక్లాలు వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ మాకు 8,000. అంటే అది చాలా మినిమం ప్యాకేజ్. అది వేయించుకున్న వాళ్ళు కూడా బాగానే కనపడతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు. ప్రచార రథాలను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. మాజీ సీఎం రోసయ్య విగ్రహ ఏర్పాటును అధికారులు అడ్డుకోవడంపై టీడీపీ ఆగ్రహం. వైసీపీ అరాచకాలను సాగనివ్వమన్న టీడీపీ నేత పెమ్మసాని. మార్చి 12న వర్చువల్ గా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. గుంటూరు రైల్వే డివిజన్ లో మేనేజర్ రామకృష్ణ వెల్లడి. వైభవంగా అమరావతిలో బ్రహ్మరాంబ సమేత అమరేశ్వర స్వామి రథోత్సవం. పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.